అట్లాంటి వాళ్ళకి సర్జరీ పరంగా వెళ్తే బెస్టా? లేదు అనంటే పీఆర్‌పీతో దీన్ని సాల్వ్ చేయొచ్చా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, దీర్ఘకాలంగా వయసు రీత్యా గానీ ఇటువంటి యాక్టివిటీస్ వల్ల వచ్చే నొప్పికి సర్జరీ ఒక్కటే మార్గం కాదు. యెస్. సర్జరీ అన్నది 100లో 5 మందికే. ఓకే. 95 మందికి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అవ్వడం వల్ల, ఇప్పుడు మనం అనుకున్నది బైక్లో వెళ్తుంటే ఆ మజిల్ వీక్ అయింది, యెస్. మజిల్ నుంచి నొప్పి రావచ్చు. మజిల్ వీక్ అవడం వల్ల డిస్క్ బయటకు వచ్చి నర్వ్ కంప్రెస్ అవ్వచ్చు. సో నర్వ్ కంప్రెస్ అయినా మనం ప్లాస్మా థెరపీ చేయొచ్చు. మజిల్ వీక్ అయినా కూడా మజిల్ స్ట్రెంగ్తనింగ్, లేదంటే మజిల్లో చిన్న చిన్న క్రాక్స్ ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. వీటి అన్నిటికీ సర్జరీస్ ఉండవు అసలు. లేదు, జాయింట్స్ కూడా అరిగి ఉంటాయి, ఎందుకంటే మనము ఓవర్ యూజ్ చేస్తున్నాం స్పైన్ని. సో దానికి కూడా ప్లాస్మా థెరపీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్జరీ ఒకటే మార్గం కాదు. సర్జరీకి ముందు ప్లాస్మా థెరపీ అనే ఒక అద్భుతమైనటువంటి, అంటే మంచి, అంటే ఏమీ సర్జరీ లేకుండా సింపుల్గా ఇంజెక్షన్తోనే డాక్టర్ గారు చెప్పిన మాట కానీ మనం కరెక్ట్గా విన్నట్టయితే హ్యాపీగా బయటపడవచ్చు అన్న దృక్పథాన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందరూ కూడా అది నమ్మాలి. అందరూ సర్జరీ 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 అనుకుంటారు, ఇంకా లాభం లేదు సర్జరీకి, ఏం అవసరం.